ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు గోదావరి నదీ తీరానికి భారీగా తరలొచ్చారు. రాజమండ్రిలోని గోదావరి తీరంలో భక్తజనం పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సందర్భంగా గోదావరిలోని వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. మొత్తం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలిపెట్టడం జరుగుతున్నది. మనం ప్రస్తుతం పుష్కర్ ఘాట్లో చూస్తున్నాం. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే మొత్తం తెల్లవారుజాము నుంచి కూడా ఇదే విధంగా భక్తులు వేలాదిగా ఇక్కడికి విచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలను వదిలిపెట్టడం జరుగుతున్నది. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. మహాశివునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ఈ సోమవారం నాడు ఈ కార్తీక పౌర్ణమి రావడం చాలా అరుదైన రోజు. అయితే దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు ఇచ్చేసి ఇక్కడ కార్తీక నోములు నోచుకోవడానికి కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత కార్తీక దీపాలను గోదావరిలో వదిలిపెట్టడం జరుగుతున్నది. పెద్ద భక్తులతోటి ఈ గోదావరి నది తీర ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నది. అలాగే శివాలయాల్లో కూడా ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు ఈ శివాలయాల్లోకి వెళ్ళి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి అభిషేకాలు అన్ని నిర్వహించడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అంతటా కూడా భక్తులతో కిటకిటలాడుతుంతో పాటు అన్ని స్నానఘట్టాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. అదే శివాలయాలు కూడా స్వామివారి దర్శనాలకి భక్తులు బారులు తీరున్నారు. అయితే ఈ రోజు విశిష్టత ఏంటనేది ఇక్కడ పుష్కర్ ఘాట్ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఏం విశిష్ట కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు విశిష్టత ఏంటి? ఏ రాజ్యం పూజా కార్యక్రమాలు నిర్వహించారు? నమశివాభ్యాం అశివాభమాభ్యాం అశేష కళ్యాణ విశేషితాభ్యాం అసంబరాభ్యాం శృతిసంభవాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈరోజు చాలా విశేషమైనటువంటి కార్తీక మాసం యొక్క 3వ సోమవారము మరియు కార్తీక పౌర్ణమి. ఈనాడు చాలా విశేషమైనటువంటి కార్తీక మాసం యొక్క పౌర్ణమి నాడు ఎవరైతే కనుక మిగతా సోమవారాలు చేయలేని వారు, ఏకాదశి కార్తీక సోమవారం చేయలేని వారు కార్తీక పౌర్ణమి నాడు విశేషించి ఎవరైతే తులారాశిలో రవి యొక్క ప్రవేశం జరుగుతుందో ఆ కార్తీక మాసం నాడు ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత కలిగినటువంటి ఈ నదీ స్నానం చేయడం విశేషమైన పుణ్య ఫలితాలు సంతరించుకుంటాయి. అంతేకాకుండా ఈనాడు ఎవరైతే కనుక వారు భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాలు నోములు కూడా ఈనాడే చాలామంది ఆనవాయితీ ప్రకారం ఆచార సాంప్రదాయాల ప్రకారం చేస్తూ ఉంటారు. అందులో ఈనాడు చూసినట్లయితే కనుక కార్తీక మాసం పౌర్ణమి నాడు ప్రతి ఆలయంలో కూడా శివాలయంలో విశేషమైనటువంటి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, అనేక రకమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈనాడు అభిషేకాలు చేసుకుని భక్తి శ్రద్ధలతో శాలిగ్రామ దానము, అందులో స్వయంపాకదానం, వస్త్రదానము మరియు దాతృఫల దానం అంటే ఉసురుఫల దానం, శాలిగ్రామే శిలాజిక్రై భవనాన్ని చతుర్దిశ అనే నామస్మరణతో వాక్యంతో మనం శాలిగ్రామ దానం చేస్తే దామోదరుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మనకి ప్రీతిగా మనకి లభిస్తుందని చెప్పడంతో స్కంద పురాణాంతర్గత చెప్పబడి ఉన్నది. అందులో ప్రత్యేకం చూసుకున్నట్లయితే ఈనాడు పార్వతీదేవి కూడా మనుషులందరూ ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా అమ్మవారు కూడా ఈ పరమేశ్వరుడు గరళగండాన్ని హలాహలాన్ని మింగినాడు కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి ఆపద కలగకూడదని చెప్పేసి అమ్మవారు ఈనాడు కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి భరణి, కృత్తికా నక్షత్రం కలిగినటువంటి కార్తీక సోమవారం పౌర్ణమి ఈనాడు ఎవరైతే కనుక భక్తి శ్రద్ధతో పరమేశ్వరుడు పార్వతీదేవితో పాటు ఈ కార్తీక మాసం నాడు పౌర్ణమి నాడు అమ్మవారు కూడా ప్రీతిగా ఉపవసించి ఇవి చేస్తూ ఉంటారు. అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ సందర్భంగా కార్తీక దీపాలను వదిలిపెడుతూ గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించడం అనేది చాలా పవిత్రమైన రోజు. ఇది చాలా పుణ్యఫలం లభిస్తుందని చెప్పడం జరుగుతున్నది. అయితే వీరభద్ర సంబరాలు కూడా ఈ కార్తీక మాసంలో వీరభద్ర సంబరాలు కూడా చేసినట్లయితే వీళ్ళందరూ కూడా చాలా పుణ్యఫలం లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం గోదావరి నది పరివాహక ప్రాంతంలో అన్ని స్నానఘట్టాల్లో కూడా మొత్తం ఇదే విధంగా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే పంచరామ క్షేత్రాలైన ద్రాక్షారామం కానీ సామర్లకోటలో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బారులు తీరి నుంచున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. పవర్ టు స్టూడియో.